యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతునైన దేవుడు, విజులకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. ఎంతవరకు సౌమ్య గారు మీకా సువార్త 5వ అధ్యాయం 2వ వచనం. మీకా 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబాలలో నీవు స్వల్పగ్రామమైన నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడా, నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షం అలుచుండెను. దేవుడిచ్చిన వాక్యం దీవించును. లూకా సువార్త 1వ అధ్యాయం 26 నుంచి 35వ వచనం. స్మార్ట్
సమయంలో వాక్యపట్నం చదవాల్సిందిగా దీపిక గారిని ఆహ్వానిస్తున్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 నుంచి 21 వరకు. యేసుక్రీస్తు జనన విధమైన ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనిచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదనను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు. గలతీ 4వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు స్వప్నాలు చదవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే లూకా సువార్త 2:8 వచనం నుంచి 14 వచనం వరకు దుర్గా గారు చదవాల్సిందిగా కోరుచున్నాం. మత్తయి 2వ అధ్యాయము 10, 11 వచనాలు సుజిత గారు చదవాల్సిందిగా కోరుచున్నాం. ఈ విధంగా ఈ దినముకై ఏర్పాటు చేయబడిన గలతీల పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 6 వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ అందు పుట్టిన మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10, 11 సుజిత గారు చదవాల్సిందిగా కోరుచున్నాం. పిల్లలకు పరిగెత్తుకురా వాళ్ళ పిల్లల మత్తయి సువార్త 2వ అధ్యాయం 10, 11. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు ఉప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. ఆమేన్. లూకా సువార్త 2వ అధ్యాయం 8 నుంచి 14 వరకు రాజు ఆమోచి చదివి ఉంటుండగా కోరుచున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయం 8 నుంచి 14. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చూడగా ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచాను. ప్రభువు మహిమను వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. దీనికి ఇదే మీ కానువారు ఒక శిశువు
పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పడి ఉండటం మీరు చూచిరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్యం సమూహము ఆ దూత కూడా ఉండండి. సర్వోన్నతమైన స్థలంలో దేవుని మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగా కానీ దేవుని స్తోత్రం చెల్లించింది. వాక్య పట్టణం చదివి వినిపించిన వారందరికీ మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మనకి ముఖ్య ప్రసంగికులుగా ఇన్వైట్ చేసుకున్నటువంటి పాస్టర్ చొప్పల జాన్ విక్లిఫ్ గారిని వేదిక పైన ఆహ్వానించుండగా ప్రతి ఒక్కరు లేచి నిలబడి చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఆశ్రయిద్దాం ఒకసారి పైకి వచ్చినట్లయితే ఆహ్వానించుకుందామండి. ఈ కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా విలియం కేరీ గారికి ఈ సమయం అప్పగిస్తున్నాను. ప్రభుత్వానికి మేము కలిగిన దాకా మరి సమయంలో మనం అందరం పెద్దల వేదిక మీద ఆహ్వానించుకుందాం. వారు వేదికకు వస్తుండగా అందరూ చప్పట్లు బిగ్గరగా కొట్టుచు వాళ్ళని మన ఆహ్వానాన్ని వారికి తెలుపుతాం. ముందుగా ప్రేమరాజు గారు వేదిక మీదకి రావాల్సిందిగా వారు ఆహ్వానిస్తున్నాం. వేదికకు రావాల్సిందిగా వారు ఆహ్వానిస్తున్నాం. వేదికకు రావాల్సిందిగా సుదర్శన్ గారు వేదిక దగ్గర రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. యూత్ వారు రాజమ్మ జాని ఆయన ముందుకు రావాల్సింది. జేమ్స్ గారు వేదిక దగ్గర రావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. చిట్టుబాబు గారు వేదిక దగ్గర రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.
మీదకి రావాల్సిన వారు ఆహ్వానిస్తున్నాం. వారికి బొకే అందించాల్సిందిగా లక్కీ అలాగే శృతి చిన్నపెట్టల వేదిక మీదకి రావాలి. ఆహ్వానిస్తున్నాం. చప్పట్లు కొడతామండి. అలాగే మన సౌండ్ సిస్టమ్ బెంజమిన్ గారు వేదిక ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఒక ఇవ్వాల్సిందిగా రాజీ గారిని వేదిక ఆహ్వానిస్తున్నాం. ఒకసారి అందరూ కలిసి చప్పట్లు కొట్టి మరొకసారి మన అందరం కలిసి మరి ఏందేమో ఆహ్వానం కార్యక్రమం జరిగించిన విలేకరి గారికి నా వందనాలు. క్యాండిల్ సర్వీస్లో నడిపించవలసిందిగా బ్రదర్ మున్నా ఏలేటి గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. యూత్ వారందరూ ముందుకు రావాలని కోరుతున్నాం. క్యాండిల్స్ ఇవ్వాల్సిందిగా రమేష్ గారు కోరుతున్నాం. Good.
ప్రభుకి హ్యాపీ క్రిస్మస్. అలాగే ఈ సమయంలో పెద్దలు ప్రవీణ్ గారు వేదిక మీదకి వచ్చినట్లయితే మరి పోకేతో ఆహ్వానిస్తాం. అలాగే శాంతరత్న రాజు గారు రావాలండి. శాంతరత్న రాజు గారు అలాగే ప్రవీణ్ గారు. తెలియజేస్తున్నాం. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించి మరి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి దుబాయ్ తెలుగు క్రైస్తవ సంఘ యవన బిడ్డలందరూ కూడా దేవుని పేరిట వందనాలు చెల్లిస్తూ వారు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 10 నిమిషాలు దేవుని యొక్క వర్తమానం విందాం. ఒక పల్లవి చరణం పాడుకుందాం. అందరికి వచ్చే పాట పాత పాటే ఉజ్జీవంగా నాతో కలిసి పాడాల్సిందిగా మనం చేస్తున్నాం. పశుశాలలో నీవు పవలించినావా పరమాత్ముడవు నీవు పసివాలుడవు కావు యేసయ్యా పసివాలుడవు కావు పశుశాలలో నీవు మందే సరితూగాలే బోధకులు మందే శాస్త్రులు సరితూగాలే బోధకులు స్థలమైన జన్మకు జన్మకు బలవంతే సర్వా లోకము బలవంతే సర్వా లోకము బంగాళలో నీవు పవలించినావా పరమాత్ముడవు నీవు పసివాలుడవు
ఇవ్వటానికి వచ్చాడు, ఇచ్చాడు, తిరిగి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన మరలా రాబోతున్నాడు. మరి ఆయన వచ్చే రాకట్లో కొన్ని విషయాలకు మనము ఎదురు చూసే వారంగా మనం ఉండాలి. వేటి కొరకు మనం ఎదురు చూడాలి? ఎదురు చూపు ప్రతి వారి జీవితంలో ప్రతిరోజు ఏదో ఒక సందర్భం, ఏదో ఒక దాని కొరకు మనం ఎదురు చూస్తూనే ఉంటాం. ప్రతి వారి జీవితంలో ఉంటున్నటువంటి సందర్భమే. వేటి కొరకు మనం ఎదురు చూడాలి? ఒక నూతనమైన కోణంలో మీతో మాట్లాడాలని ఆశపడుచున్నాను. వాక్యం చదువుదామా? కీర్తనలో 27వ కీర్తన 14వ చరణాన్ని ఒకసారి చూసినట్లయితే, యెహోవా కొరకు యెహోవా కొరకు కనిపట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు చాలు. దేవుని కొరకు కనిపెట్టు. దేవుని కొరకు కనిపెట్టినప్పుడు నీ హృదయం ఎలా ఉంచుకోవాలో తెలుసా? ధైర్యముగా, నిబ్బరముగా ఉంచుకోవాలి. కనిపెట్టుట, ఎదురు చూపు, ఎదురు చూడటం, నిరీక్షణ, ఇలాంటి పర్యాయ పదాలు ఉంటుంటాయి. బిడ్డలు పరీక్ష రాసే బిడ్డలు పరీక్షలు రాసిన తర్వాత దేని కొరకు ఎదురు చూస్తారు? రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తారు. అంటే మేము రాసిన దానికి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, మేము రాసిన దానికి ప్రతిఫలం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాం. సడన్గా బోర్డు వరకు ఒకసారి ఇప్పుడు క్యాన్సిల్ చేసాం, మరొక నెల తర్వాత మేము విడుదల చేస్తాం అన్నప్పుడు మరలా యొక్క నెల అంతా కూడా ఏం చేస్తారు తెలుసా? ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే కొంతమంది యవ్వన బిడ్డలు అయితే ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత దేని కొరకు ఎదురు చూస్తారు? ఆఫర్ లెటర్ కోసము. ఏమంటారు వాళ్ళు, ఏమంటారు, ఏమిస్తారు, ఎస్ అంటారా, నో అంటారా, ఫిట్ అంటారా, అన్ఫిట్ అంటారా అని ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చిన తర్వాత ఊరికనే ఉండరు. వారు ఏం చేస్తారు తెలుసా? దాని కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. పెళ్ళైన కొత్తలో భార్య భర్త కొరకు ఎదురు చూస్తుంది. ఆఫీస్ నుండి ఎప్పుడు వస్తారు, లేకపోతే పని నుండి ఎప్పుడు వస్తారని పెళ్ళైన కొత్తలో గుమ్మం దగ్గర ఉండి ఎదురు చూస్తూ ఉంటారు. ఎదురు చూస్తుంటారు. రోజులు గడిచే కొద్దీ వస్తాడులే, రాకుండా ఎక్కడికి పోతాడు అని ఇంట్లో ఉండే ఎదురు చూసే రోజులు కూడా వస్తాయి. తల్లి స్కూల్కి వెళ్ళిన పిల్లలు క్షేమంగా రావాలని ఎదురు చూస్తూ ఉంటుంది. 4 గంటలకు రావాల్సిన బస్సు 4:15 అయింది, గుమ్మం దగ్గరికి వచ్చేస్తుంది. 4:20 అయింది, ఎక్కడికి వస్తుంది? గేట్ దగ్గరికి వస్తుంది. 4:30 అయిపోయింది, రోడ్డు మీదకి వచ్చేస్తుంది. అంటే స్కూల్కి వెళ్ళిన పిల్లలు క్షేమంగా రావాలని తల్లి యొక్క ఎదురు చూపు. ఇలాగూ కొన్ని ఉపయోగకరమైన ఎదురు చూపులు మనము ఎదురు చూస్తూ ఉంటాం. మనం ఒక ప్రాంతానికి వెళ్ళాలి, ట్రైన్ కోసం వెళ్ళాలి, ట్రైన్కి. దాన్ని మనం ఏం చేస్తాం? ఒక అరగంట ముందే మనము ఉంటాం. ఎయిర్పోర్ట్లో అయితే మా డాడీ గారు అయితే కరెక్ట్గా 3 గంటల ముందే ఉండమని తొందర పెడుతూ ఉంటారు. అంటే ఏంటి? అది మిస్ అయిపోతుందేమో అని ఒక్క నిమిషం కూడా మనం ఆలస్యం చేయకుండా, ఒకవేళ బయటికి వెళ్ళి వస్తే అక్కడ ట్రైన్ మిస్ అయిపోతుందేమో అని చెప్పేసి మనం ట్రైన్ వచ్చేంత వరకు కూడా ఎదురు చూస్తూ ఉంటాం. అంటే ఇలాంటి ఎదురు చూపులు మన జీవితంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉపయోగకరమైనటువంటి ఎదురు చూపులు. అలాగే వ్యర్థమైన ఎదురు చూపులు కూడా ఉన్నాయి. ఏంటో తెలుసా? సమయాన్ని వృధా చేస్తారు. ఈరోజు కాదులే, రేపు నుంచి ప్రార్థన చేయడం మనం మొదలు పెడతామని రేపుడు కొరకు ఎదురు చూసేవారు చాలామంది ఉన్నారు. అదేవిధంగా ఈ నెల కలిసి రాలేదు, వచ్చే నెల నుండి మనం ప్రారంభిద్దాం, లేకపోతే మంచి జ్యోతిష్యుడు చెప్పాడు, వచ్చే సంవత్సరం నుంచి మన భవిష్యత్తు బాగుంటుందంట అని సంవత్సరం అంతా కూడా సమయాన్ని వృధా చేసి వ్యర్థమైన వాటి కొరకు ఎదురు చూసేవారు చాలామంది ఉన్నారు. అంటే నేను చెప్పే మాటలు కాదు, బైబిల్ చెప్తుంది. ఒకసారి చూద్దామా? విలాప వాక్యములు 4వ అధ్యాయము 17వ వచనం. విలాప వాక్యములు, వ్యర్థ సహాయం కొరకు మేము కనిపెట్టుచుండగా మా కన్నులు క్షీణించుచున్నవి, మేము కనిపెట్టుచు రక్షింపలేని జనము కొరకు ఎదురు చూచుచుంటుమి. మేము ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాం? ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాం అంటే వ్యర్థమైన సహాయం కొరకు ఎదురు చూస్తున్నాం.
ప్రస్తుత కాలంలో చాలా మంది వ్యర్థమైన వాటి కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా రక్షింపలేని జనం కొరకు మేము ఎదురు చూస్తున్నాం. ఈరోజు నా ప్రశ్న ప్రాముఖ్యంగా యవన బిడ్డలకి, మీ యొక్క ఎదురు చూపు దేని కొరకు? మీ యొక్క ఎదురు చూపు ఉపయోగకరమైన దాని కొరకు ఎదురు చూస్తున్నారా, లేదంటే వ్యర్థమైన దాని కొరకు మీరు ఎదురు చూస్తున్నారా? దేని కొరకు ఎదురు చూస్తున్నారు? మీ యొక్క ఎదురు చూపు ఉపయోగకరమైనదిగా ఉంటే అది నిజమైనటువంటి క్రిస్మస్. దావీదు అంటాడు కదా, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశంలో సృజించిన యెహోవా వలనే కదా. ఒకవేళ నీ ఎదురు చూపు కొండల వైపు చూస్తున్నావేమో, వ్యర్థమైన మనుషుల కొరకు ఎదురు చూస్తున్నావేమో, నీ యొక్క ఎదురు చూపు వృధాగానే పోతుంది. నీ యొక్క ఎదురు చూపు అర్థం లేనిదిగా ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తావో, దేవుల్లో జీవిస్తావో, ఆ యొక్క ఎదురు చూపును దేవుడు ఎప్పుడు వృధాగా పోనేయకుండా నీ జీవితంలో సాఫల్యాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. అయితే ఎలాంటి ఎదురు చూపులు మనం కలిగి ఉండాలి? మనం పొందుకున్నటువంటి ఆత్మీయ జీవితంలో మన యొక్క రక్షణ కాపాడుకోవాలంటే, దేవుని యొద్ద నుండి ఆత్మీయ దీవెనలు మనం పొందుకోవాలి అంటే కొన్నిటి కొరకు మనం ఎదురు చూడాలి. ఒక 4-5 విషయాలు క్లుప్తంగా నేను మీతో మాట్లాడతాను. మన ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకోవడానికి, మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడానికి వేటి కొరకు మనం ఎదురు చూడాలి. మొదటిగా మనం చూసినట్లయితే అందులో దేవుని కొరకు ఎదురు చూసేవారుగా మనం ఉండాలి. చూద్దామా వాక్యం, మీకా గ్రంథము 7వ అధ్యాయము 6-7 వచనాలు. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెడుచున్నాడు, కుమార్తె తల్లి మీదకి, కోడలు అత్త మీదకి లేచెదరు, అవుదురు. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, నా దేవుని కొరకు నేను కనిపెట్టియుందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. చాలండి. అంటే లోకం యొక్క స్థితి ఎలా ఉంది అనేది ఇక బైబిల్ చెప్తుంది. ఏంటంటే కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెడుతున్నాడు, అదేవిధంగా కోడలు అత్త మీదకి, కుమార్తె తల్లి మీదకి లేస్తున్నారు. అంతకు ముందు 5వ వచనంలో మనం చూసినట్లయితే ఒకసారి, స్నేహితుని యందు నమ్మకముంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు, నీ కౌగిటిలో పండుకొని దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కావు పెట్టుము. చాలు. ఇలాంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు. 7వ వచనంలో మనం చూసినట్లయితే, అయినను ఎవరు విడిచినా ఎవరు విడనాడినా నేను దేవుని కొరకు కనిపెట్టుకున్నా. నా యొక్క ఎదురు చూపు దేని కొరకు తెలుసా? దేవుని మీద ఎదురు చూస్తున్నాను. లోకం ఈ రీతిగా ఉన్నప్పటికీ, కుమారుడు నన్ను విడిచిన, కోడలు నన్ను విడిచిన, స్నేహితులు నన్ను విడిచిన, ఈ లోకము ఈ రీతిగా ఉన్నప్పటికీ, ఈ లోకంలో బంధాలు ఈ రీతిగా ఉన్నప్పటికీ, ఈ లోకము అశాశ్వతమైనదిగా ఉన్నప్పటికీ, వేదనతో కూడినదిగా ఉన్నప్పటికీ, అయినను నా యొక్క ఎదురు చూపు దేని కొరకు తెలుసా? నా ప్రభువు కొరకు నేను ఎదురు చూస్తున్నాను, దేవుని కొరకు నేను ఎదురు చూస్తున్నాను, యెహోవా కొరకు నేను ఎదురు చూస్తున్నాను. ఆయన వైపు మన చేతులు ఎత్తాలి. సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఆయన వైపు చేతులు ఎత్తితే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేసేవాడుగా ఉన్నాడు. సహజంగా మనకి కష్టం వచ్చినప్పుడు, ఆర్థిక పరమైనటువంటి కష్టం వచ్చినప్పుడు మన యొక్క మైండ్లో కొన్ని ఆలోచనలు వస్తాయి. ఎవరెవరు వస్తారు? వాడు వస్తాడు, ఇంటి పక్కన వాళ్ళు, వడ్డీకి ఇచ్చేవారు వస్తారు, ఆలోచన వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ మనం ఫోన్ చేసి నాకు కొంచెం ఆర్థికంగా సహాయం కావాలి, ఒక 2 లక్షలు మీరు నాకు సర్దుబాటు చేస్తారంటే వారు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? అరే, ఒక్క అరగంట వరకు నా చేతిలోనే ఉన్నాయి, ఇప్పుడే వేరే వాళ్ళకి ఇచ్చేసానండి, నా దగ్గర లేవు అంటారు. ఇంకొకరిని అడుగుదాం అనుకుంటారు. ఎవరిని అడిగినా కూడా ఇదే పరిస్థితి. అప్పుడు ఏమో చేస్తారు తెలుసా? ఎవరి దగ్గర లేవంట, దేవుని దగ్గరికి వద్దాం, దేవుణ్ణి అడుగుదామని మోకరించి ప్రార్థన చేస్తారు. డాక్టర్లు కూడా ఏం చెప్తారు? వాళ్ళ ప్రయత్నం అంతా చేసిన తర్వాత కొంచెం ఏసీ ఎక్కువైందండి, వాళ్ళ ప్రయత్నం అంతా చేసిన తర్వాత లాస్ట్లో ఒక మాట అంటారు, ఏంటి? మా ప్రయత్నం మేము చేసాం, ఇంకంతా దేవుడి దయ. అప్పుడు వెంటనే ఫోన్ తీసి పాస్టర్ గారు ఫోన్ చేసి, అయ్యా పాస్టర్ గారు, మన దేవుడు గొప్పవాడండి, మీరు సంఘం అంతని ప్రార్థన చేయమని చెప్పండి. డాక్టర్ వల్ల కాదంట, మెడిసిన్ వల్ల కాదంట, ఆపరేషన్ వల్ల కూడా కాదంట, అంతా దేవుని దయ అంటండి, మీరు ప్రార్థన చేయండి, హాస్పిటల్ నుంచి వచ్చి సాక్ష్యం చెప్తారు.
హాస్పిటల్ నుంచి వచ్చి సాక్ష్యం చెప్తే ఎవరికి, ఎప్పుడు రావాలి దేవుని దగ్గరికి, ఎప్పుడు అవకాశం ఇవ్వాలి దేవునికి, మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఫస్ట్ ప్రియారిటీ దేవునికి ఇవ్వాలి. నీ జీవితంలో ఏదున్నా, అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే, మొదటి ప్రాధాన్యత దేవునికి మనం ఇచ్చేవారంగా మనం ఉండాలి. ఆ విధంగా దేవుని కొరకు ఎదురు చూసేవారంగా మనం ఉండాలి. ఒక సండే స్కూల్ బిడ్డ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఒక పెన్ చూసింది, రకరకాల కలర్స్తో రాసే పెన్ను. ముచ్చట పడింది. నాన్న దగ్గరకు వచ్చి అడుగుదామంటే పాపం వాళ్ళ నాన్న దగ్గర డబ్బులు లేవు. ఆ చిన్న పిల్ల ఏం చేసిందంటే వెంటనే మోకరించి, యేసయ్య మా ఫ్రెండ్స్ దగ్గర ఒక పెన్ చూశాను, అది నాకు కావాలి యేసయ్య అని విశ్వాసంతో ప్రార్థన చేసింది. అలా ప్రార్థన చేసిన ఒక 2 రోజులకి వాళ్ళ ఇంటికి ఒక అంకుల్ వచ్చాడు. ఇంటి పక్కన ఉన్నటువంటి అంకుల్ వచ్చి, అమ్మ నేను ఢిల్లీ వెళ్ళాను కదా, రోడ్డు పక్కన రకరకాల పెన్నులు అమ్ముతున్నారు, ఎందుకో నాకు అనిపించింది ఈ పెన్ను నీకైతే బాగుంటుందని నేను తీసుకొచ్చాను అని ఎవరు పక్కన ఉన్నటువంటి అంకులు ఇచ్చాడు. అంటే ఈ యొక్క చిన్నపిల్ల విశ్వాసంతో దేవునికి మోకరించి ఆయన వైపు చేతులెత్తి నమ్మకంతో ప్రార్థన చేసింది. ఈ బిడ్డ చిన్న ప్రార్థన చేయగానే ఎక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి అంకుల్ యొక్క హృదయము దేవుడు తీర్చాడు. కారణం ఏంటో తెలుసా? విశ్వాసంతో ప్రార్థన చేసింది, నమ్మకంతో ప్రార్థన చేసింది. ఈరోజు నీ జీవితంలో దేవుడి కార్యాలు చేయాలంటే విశ్వాసంతోనూ నమ్మకంతోనూ దేవునికి మనం ప్రార్థన చేసే వారంగా మనం ఉండాలి. చెరసాలలో వేయబడినటువంటి యోసేపు ఎవరి వైపు చేతులెత్తాడో తెలుసా? దేవుని వైపు చేతులెత్తాడు. దేవా విడుదల కలిగజేసేవాడు నీవే, ఈ యొక్క బంధకంలో నుండి, ఈ యొక్క కొలుములో నుండి నాకు విడుదల కలుగజేసేవాడు నీవే. అన్నలు నన్ను మోసం చేశారు, యజమానులు నన్ను మోసం చేశారు, అందరూ నన్ను మోసం చేశారు, అయినను నేను నీ వైపు ఎదురు చూస్తున్నాను. నువ్వు నా యొక్క జీవితంలో అద్భుతాలు చేసే వరకు నీ వైపు నేను చేతులెత్తి ఎదురు చూస్తున్నాను. తగిన సమయం వచ్చింది, నిర్ణయ కాలం వచ్చింది. చెరసాలలో ఉన్నటువంటి యోసేపును విడుదల కలిగజేసి ఆ యొక్క రాజ్యానికి అధిపతిగా దేవుడు కూర్చొని కారణం ఏంటో తెలుసా? ఈ యొక్క ఎదురు చూపు అతడు దేవుని మీద ఉంచాడు. లోకంలో ఉన్న మనుషులు వచ్చి సహాయం చేస్తారని ఎదురు చూడలేదు, కానీ ఎవరి కొరకు ఎదురు చూశాడు తెలుసా? దేవుని కొరకు ఎదురు చూశాడు. అలాగే ఈరోజు నువ్వు క్రిస్మస్ చేసుకుంటున్నావు, మంచిదే. మరి నీ యొక్క ఎదురు చూపు దేవుని కొరకు ఎదురు చూసే విధంగా ఉందా? అలా చేస్తే అది నిజమైనటువంటి క్రిస్మస్. దేవుని కొరకు ఎదురు చూసే వారంగా మనం ఉండాలి. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని రాజ్యం కొరకు మనం ఎదురు చూసే వారంగా మనం ఉండాలి. మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనం. గనుక సాయంకాలమైనప్పుడు అరిమత్తయి యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి తనకిమ్మని అడిగాను. దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచువాడు. చాలండి. ఇక్కడ ఎవరు ఈ వ్యక్తి అంటే అరిమత్తయి యోసేపు. ఇతడు రహస్య శిష్యుడు. మరి ముఖ్యంగా అన్నీ ఉన్నాయి, మేడలు ఉన్నాయి, మిద్దులు ఉన్నాయి, మంచి ధనవంతుడు, మంచి జ్ఞానవంతుడు, అన్నీ ఉన్నాయి. అయితే ఇతని యొక్క ఎదురు చూపు ఒక దాని మీద ఉంది. దేని మీద? దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసే తత్వం కలిగిన వాడు. ఈ యొక్క అరిమత్తయి యోసేపు గురించి అతనిలో ఉన్నటువంటి ఉద్దేశము, అతనిలో ఉన్నటువంటి ఆశ మనకు బాగా అర్థం కావాలంటే బైబిల్లో చాలా క్లియర్గా రాయబడ్డాయి. ఎవరికి లేనటువంటి తెగింపు, ధైర్యం కలిగిన వాడిగా ఈ వ్యక్తిని మనం చూస్తున్నాం. ఎలాంటి తెగింపు అంటే యేసు ప్రభువారి యొక్క మృతదేహాన్ని తనకిమ్మన్నట్టు అడిగినటువంటి ధైర్యం. సిలువ మరణం పొందిన తర్వాత చాలామంది చెట్టుకొకరు పుట్టకొకరు చాలా చెదరైపోయారు. అయ్యో మా వల్ల కాదు అని. అలాంటి సమయంలో తెగింపు కలిగిన వాడిగా, ధైర్యం కలిగిన వాడిగా ఈ యొక్క అరిమత్తయి యోసేపును మనము చూస్తున్నాం. కారణం ఏంటో తెలుసా? అతని యొక్క ఎదురు చూపు ఒక దాని మీద ఉంది. దేవుని రాజ్యం కొరకు ఎల్లప్పుడూ నిత్యం కూడా ఆయన ఎదురు చూస్తున్నాడు. దేవుని రాజ్యం అంటే ఇకలోక పాలన కాదు. దేవుని రాజ్యం అంటే ప్రజాస్వామ్యంతో కూడింది కాదు. దేవుని రాజ్యం అంటే దేవుడు ఉండేది, దేవుని పాలనతో కూడిందిగా అని దేవుని రాజ్యం కొరకు ఎల్లప్పుడూ కూడా ఎదురు చూసేవాడు. ఈరోజు నీ జీవితంలో తెగించలేకపోతున్నావు. దేవుని పట్ల నీకు అనేకమైన ఆత్మను రక్షించాలని, అనేకమైన ఆత్మలను దేవుని సన్నిధికి నడిపించాలని ఆతురత, కోరిక నీలో ఉన్నప్పటికీ కూడా నువ్వు తెగించలేకపోతున్నావు. కారణం ఏంటో తెలుసా? నీ యొక్క ఎదురు చూపు ఈ లోకంలోనే ఉంది.
ఈ లోకము ఏది ఇస్తుందని, ఈ లోకమే సర్వస్వమని, ఈ లోకం నాదని ఈ లోకం వైపే ఎదురు చూస్తున్నాం. ఎప్పుడైతే అరిమత యోసేపు వలె ఇది యొక్క దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తావో, ఆ యొక్క స్థితి నీకు వస్తుందో, అప్పుడు కూడా నీకు ఒక ధైర్యం వస్తుంది, ఒక తెగింపు వస్తుంది. అనేక ఆత్మను రక్షించడానికి, అనేకమైన ఆత్మలను దేవుని సన్నిధికి నడిపించడానికి దేవుడు యొక్క ధైర్యాన్ని దేవుడు మనకిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? దేవుని రాజ్యం కొరకు మనం ఎదురు చూసేవారుగా మనం ఉండాలి. సిలువలో దొంగ ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఎవరు? దొంగ, ఒక బందిపోటు దొంగ, రక్షణ లేనటువంటి వాడు, వాక్యానుభవం లేనటువంటి వాడు నమ్మాడు. ఏమని నమ్మాడు? ఒక రాజ్యం ఉందని, అది దేవుని రాజ్యం అని, అది దేవునితో కూడిందని, నీతిమంతులు అనేకులు అందులో ప్రవేశిస్తారని, జీవ గ్రంథాన్ని చేత పట్టుకున్నవారు అందులో ప్రవేశిస్తారని, జీవ గ్రంథంలో పేరున్నవారు అందులో ప్రవేశిస్తారని ఈ యొక్క దొంగ నమ్మాడు. తన జీవితం అంతా గుర్తొచ్చింది. చనిపోతున్నాడు. నేను ఏం సాధించాను? ఎక్కడికి వెళ్తున్నాను? వెంటనే ప్రభువుని ప్రార్థిస్తున్నాడు. అయ్యా, ఒక్కసారి నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను కూడా నువ్వు జ్ఞాపకం చేసుకో. వెంటనే ప్రభు గారి యొక్క స్పందన ఎలా ఉంది? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఎంత సంతోషించుంటాడు దొంగ. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలనా? ఈ సంతోషము నీకు కావలనా? ఈ సంతోషము నీకు కావలనా? నేడే యేసులో బ్రతుకుదాము, నేడే యేసులో బ్రతుకుదాము. హల్లెలూయా. దేవుడు తీసుకెళ్ళాడు. ఈరోజు చాలా మందికి దేవుని రాజ్యం ఉందని తెలుసు, ఎక్కడికి వెళ్తారో కూడా తెలుసు. అడిగితే ఖచ్చితంగా చెప్తారు, నేను నరకానికి వెళ్తాను, లేదంటే పరలోకానికి వెళ్తానని ఖచ్చితంగా చెప్తారు. తెలుసు, నరకం ఉంటే పరలోకం ఉంది, పరలోకం ఉంటే నరకం కూడా ఉంది. ఎక్కడికి వెళ్తారో కూడా ఫిక్స్ అయిపోయారు ఈరోజు జనాలు. అలాగే ఒక వ్యక్తికి సిగరెట్లు అంటే బాగా ఇష్టం అంట. రోజుకి ఒక పెట్టి 2-3 పెట్టెల వరకు కాల్ చేసేవాడు. వాళ్ళ భార్య చెప్పేది, మానవయ్య, దానివల్ల ఏం ఉపయోగం? లేనిపోని అనారోగ్యాలు వస్తాయి, ఊపిరితిత్తులు పాడైపోతాయి, దానివల్ల ఉపయోగం ఉంది మానవ అంటే వినేవాడు కాదు. పాస్టర్ గారు కూడా వచ్చి ఎన్నోసార్లు చెప్పారు, వినేవాడు కాదు. నన్ను ఏదైనా చేయమని చేస్తాను, కానీ సిగరెట్ మాత్రం నేను మానుకోలేను, అది నాకు ప్రాణం, నేను ఏదైనా చేస్తాను, కానీ ఇది మాత్రం నన్ను అడగొద్దు అని కరాఖండిగా చెప్పేశాడు. ఎందుకు ఒకరోజు బాగా ఆలోచించాడు. ఆలోచించి తన భార్యని పిలిచాడు. ఏమే, నాకు ఒక కోరిక ఉంది, తీరుస్తావా అంటే, ఏంటో చెప్పండి తీరుస్తాను అంది. ఇప్పుడు కాదు, నేను చనిపోతాను కదా, చనిపోయినప్పుడు ఆ యొక్క కోరిక తీర్చాలి అంటే చెప్పండి, అదంత భాగ్యం తీరుస్తాను అంది. నేను చనిపోతాను కదా, చనిపోయినప్పుడు అందరూ వస్తారు, నన్ను పెట్టిలో పెట్టి పాస్టర్ గారు 2-3 మంచి వాక్యాలు చెప్పి ప్రార్థన చేస్తారు కదా. పాస్టర్ గారికి తెలిసిందల్లా ఒకటే, ఎవరు చనిపోయినా సరే మంచి వాక్యాలు చూపించాలి. అలాగే పాస్టర్ గారు కూడా వచ్చి అలాగే చెప్తారు కదా. ఇక పైన మూత పెట్టి మేకులు కొట్టే ముందు ఆఖరి ప్రార్థన చేస్తారు కదా. ఆఖరి ప్రార్థన అందరూ కొలు మూసుకుంటారు. ఆ సమయంలో నువ్వేం చేస్తావంటే ఒక 10 పెట్టెలు, సిగరెట్ పెట్టెలు ఆ యొక్క పెట్టెలో వేసి కూడా తీసుకెళ్తాను అన్నాడంట. అదేంటి, నేను ఎక్కడికి తీసుకెళ్తారు అంటే, ఎక్కడికి ఏంటి మొద్దు మొహమా, నేను ఖచ్చితంగా నరకానికి వెళ్తాను, అది నాకు తెలుసు అని అంటే, పాపం ఈ యొక్క అమాయకురాలు ఏమందో తెలుసా, అగ్గిపెట్టు కూడా ఏమంటారా అన్నాడంట. అగ్గిపెట్టు అవసరం లేదే మొద్దు మొహమా, నేను వెళ్ళేది నరకానికి, నరకంలో ఏముంటుంది? అగ్గే ఉంటుంది. పాస్టర్ గారు ఎన్నిసార్లు చెప్పారు, అగ్గి ఆరదు పురుగు చావదు, కాబట్టి నేను ఖచ్చితంగా అక్కడికే వెళ్తాను, కాబట్టి అగ్గి పెట్టి అవసరం లేదు. చూడండి ఎంత ముందు జాగ్రత్త, ఎంత ముందు చూపు, ఎంత వాక్య అనుభవము. ఈరోజు చాలా మంది ఫిక్స్ అయిపోయారు. అలా కాదు,
ఈ లోకంలో నువ్వు బ్రతికే ప్రతి అడుగు కూడా, నువ్వు యోచించే ప్రతి ఆలోచన కూడా, నువ్వు నడిచే ప్రతి మార్గం కూడా ఎలా ఉండాలో తెలుసా? పరలోక రాజ్యానికి నడిపించే వారుగా ఉండాలి. అంతే తప్ప మూర్ఖంగా ఆలోచించే వారుగా మనం ఉండకూడదు. ఈ లోకంలో నువ్వు జీవించే స్థితే నేను పరలోక రాజ్యానికి నడిపించేదిగా ఉండాలి. ఆ విధంగా పరలోక రాజ్యం కొరకు, దేవుని రాజ్యం కొరకు మనం ఎదురు చూసే వారంగా మనం ఉండాలి. మూడవదిగా మనం చూసినట్లయితే ఇంకా దేవుని రాకడ కొరకు మనం ఎదురు చూసే వారంగా మనం ఉండాలి. లూకాసు వార్త 12వ అధ్యాయము 36-37 వచనంలో మనం చూసినట్లయితే, చదవద్దు సమయం లేదు, అక్కడ రాయబడిన మాట మనం చూసినట్లయితే, ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండాలి. అంటే దేవుని రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. ఆయన రాకడ అతి సమీపంగా ఉందని తెలిసిన మనం అందరం ఏం చేయాలి తెలుసా? ఆ యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడిన వారుగా మనం ఉండాలి. ఆయన రాకడలో మనం ఎత్తపడాలి అంటే సిద్ధపాటు కలిగిన వారంగా మనం ఉండాలి. చాలా మంది అనుకుంటారు ఇప్పుడు రాడలే, ఇంకా సమయం ఉంది అని అనుకుంటూ ఉంటారు. యవన బిడ్డలు ఏమనుకుంటారు తెలుసా? ఇది మంచి యవన కాలం. వాక్యం అంతా ఏం తెలిసింది తెలుసా? యవనుడా, నీ యవన కాలం మందు ఆనందించు, సంతోషించు, ఉత్సాహించు అని ఉంది కదా, ఇప్పుడు రాలే దేవుడు అని అనుకుంటూ ఉన్నారు. ఇలాంటి వాక్యాలను బట్టి చాలా మంది యవనస్తులు పతనమైపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయన రాకడ ఎప్పుడు ఉంటుందో తెలియదు, హఠాత్తుగా ఉంటుంది. ఆయన రాకడ ఎలా ఉంటుందంటే దొంగ ఏ జామున వస్తాడో తెలియదు, ఆ రీతిగా ఆయన యొక్క రాకడ ఉంటుంది. మరి ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎలా ఉండాలో తెలుసా? మనం అందరం కూడా సిద్ధపాటు కలిగిన వారంగా, ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూసే వారంగా మనం ఉండాలి. ఈరోజు మన జీవితంలో ఆయన రాకడ కొరకు ఎదురు చూసే వారంగా ఉండాలి. తీరా వచ్చిన తర్వాత సిద్ధపడదాంలే అని అనుకుంటే సరిపోదు. వచ్చిన తర్వాత దేవ ఇంకా కొద్దిగా సిద్ధపాటు ఉంది, ఒక 5-10 నిమిషాలు సిద్ధపాటు ఉంది అని అడిగే ఆలోచనలో ఉన్నామేమో. అలాంటి అవకాశం మనకి లేదు. ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. ఆయన రాకడలో మన యొక్క ఆకాంక్ష, మన యొక్క కోరిక ఏంటో తెలుసా? ఈ లోకంలో మనం ఎందుకు జీవిస్తున్నామో తెలుసా? ఆయన రాకడలో మనం ఎత్తబడే వారంగా ఉండాలి. ఎత్తబడే గుంపులో మనము ఉండాలి తప్ప విడువబడే గుంపులో మనము ఉండకూడదు. ఎత్తబడదవో విడువబడదవో, ఎత్తబడదవో నీవు విడువబడదవో, యోచించుమా నీవు ఓ మానవా, యోచించుమా నీవు ఓ మానవా. గగనము నుండి మేఘాల మీద గరుడకు యేసు మహిమతో రానుండే, యేసు మహిమతో రానుండే. గగనము నుండి మేఘాల మీద గరుడకు యేసు మహిమతో రానుండే, యేసు మహిమతో రానుండే. హల్లెలూయా. కాబట్టి ఆయన రాకడ వరకు మనం ఎదురు చూసే వారంగా మనం ఉండాలి. ఇంకా సమయం లేదు కాబట్టి వివరించట్లేదు. 4వది ఇంకా దేని కొరకు ఎదురు చూడాలంటే దేవుని యొక్క మహిమ ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూడాలి. రేపటి దినాన్ని ఆయన రాకడ, ఆయన రాజ్యం రాగానే యొక్క శరీరం అంతా కూడా ఎలా మారుతుందో తెలుసా? మహిమ శరీరముగా మారబోతుంది. కాబట్టి ఆయన మహిమ ప్రత్యక్షను మనము కొరకు ఎదురు చూసే వారంగా మనం ఉండాలి. 5వదిగా మనం చూసినట్లయితే ఇంకా చూడండి, 5వది హెబ్రీయులకు రాసిన పత్రిక 13-14 వచనం. నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు గాని ఉండబోచున్న దాని కోసము ఎదురు చూస్తున్నాము. చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఈ లోకంలో ఎన్నో గొప్ప గొప్ప పట్టణాలు ఉన్నాయి. పేరు ప్రఖ్యాతిగాంచిన పట్టణాలు ఎన్నో ఉన్నాయి. కానీ నిలువర కలిగిన పట్టణం, జీవము తప్ప మరణము లేనటువంటి పట్టణం, పునాదులు కలిగినటువంటి పట్టణం, అబ్రహాము నిరీక్షించినటువంటి పునాదులు కలిగినటువంటి పట్టణం, పరలోక పట్టణం కొరకు నేను ఎదురు చూస్తున్నాను. ఈరోజు నీ యొక్క ఎదురు చూపు ఎలా ఉంది? ఉపయోగకరమైనదా ఉందా? ప్రయోజనకరమైనదా ఉందా? లేకపోతే వ్యర్థమైన వాటి కొరకు ఎదురు చూస్తున్నారా? వేటి కొరకు మనం ఎదురు చూడాలి? మొదటిగా దేవుని కొరకు మనం ఎదురు చూసే వారంగా ఉండాలి. 2వది దేవుని రాజ్యం కొరకు మనం ఎదురు చూడాలి. 3వదిగా దేవుని రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. 4వదిగా దేవుని మహిమ ప్రత్యక్ష కొరకు ఎదురు చూడాలి. 5వది
పరలోక పట్టణం కొరకు మనము ఎదురు చూడాలి. ఎలాంటి ఎదురు చూపు నువ్వు కలిగి ఉన్నావు? ఒకవేళ దేవుల్లో నిరీక్షిస్తూ ఇటువంటి ఎదురు చూపు నువ్వు కలిగి ఉంటే దేవుడు ఆ యొక్క ఎదురు చూపుని ఎప్పుడు కూడా వృధాగా పోనివ్వడు. జార్జ్ ముల్లర్ గారు గొప్ప సేవకుడు. ఆయనకు 4 స్నేహితులు ఉన్నారు. వారి కొరకు ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు. వారు రక్షణ పొందాలి, మారు మనసులోకి రావాలి, వారు మారాలని ప్రతిరోజు ప్రార్థన చేసేవారు. అలాగా ప్రార్థన చేయగా 3 స్నేహితులు మారారు, రక్షణ పొందారు. 4వ స్నేహితుడు రక్షణ పొందలేదు, మారలేదు. జార్జ్ ముల్లర్ గారు ఎదురు చూసి ఆయన చనిపోయారు. జార్జ్ ముల్లర్ గారు చనిపోయిన తర్వాత 4వ స్నేహితుడు మారు మనసు పొంది రక్షణ పొంది వచ్చాడు. రక్షణ పొంది వచ్చిన తర్వాత అప్పటికే జార్జ్ ముల్లర్ గారు చనిపోయారు. అతను శవం మీద పడి, అయ్యా నా కొరకు మీరు ఎంతో ప్రార్థన చేశారు, నేను మారు మనసు పొందాలని, రక్షణ పొందాలని నా కొరకు ఎంతో తప్పించారు, కానీ నేను రక్షణ పొంది వచ్చేటప్పటికి మీరు లేరు. అయితే నేను ఒక తీర్మానం చేసుకుంటున్నాను, ఏంటో తెలుసా? మీరు విడిచి వెళ్ళినటువంటి ఈ యొక్క పరిచర్య నా భుజాల మీద వేసుకుని నేను కొనసాగిస్తాను. చూడండి, జార్జ్ ముల్లర్ గారు ఎదురు చూశారు. ఆ యొక్క ఎదురు చూపు మరణించిందా? ఆయన చనిపోయినా సరే ఈ యొక్క ఎదురు చూపు సమాధి చేయబడలేదు. ఆయన యొక్క ఎదురు చూపు గెలిచింది. ఈరోజు మనం ఏ విధమైనటువంటి ఎదురు చూపు మనం కలిగి ఉన్నాం? దేవునికి ఉపయోగకరమైనటువంటి ఎదురు చూపు మనం కలిగి ఉన్నామా? అటువంటి ఎదురు చూపు మనం కలిగి ఉంటే అది నిజమైనటువంటి క్రిస్మస్. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన కాక. మంచి ఆత్మీయ ఆహారాన్ని అందించిన పాస్టర్ పౌల్ జాన్ విక్లిఫ్ గారికి యూత్ వారి తరపున మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ సమయంలో రాజు మరియు పూజ వచ్చి ప్రత్యేకమైన పాట పాడుచుండగా కృతజ్ఞత కానుకలకు సమర్పిద్దాము. కవర్లు ఇవ్వబడింది. వారందరూ జనమంతా సంబరమే మొదలాయే, ఈ రోజే జనించే మహారాజే
సాక్ష్యాల సమయం ఇవ్వబడుతుందండి. దేవుడు మీ జీవితాల్లో చేసిన మేలులను ఉపకారాలను ఈ సమయం ఇచ్చిన దేవాతి దేవునికి, పాస్టర్ గారికి, సంఘస్థులందరికీ నా ఉదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నామండి. దేవుడు గడిచిన సంవత్సరంలో ఎంతో మేలు చేశారు నా కుటుంబంలో, నా పట్ల కూడా. నేను దుబాయ్ వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాలు 2 సంవత్సరాలు నేను బయట చేశానండి. అక్కడి నుంచి కూడా 13 సంవత్సరాలు స్కూల్లో వేజాల్లో చేశాను. దేవుడు మహాకృపను బట్టి 15 సంవత్సరాలు దేవుడు ఎంతగానో కాచి కాపాడారు. మేము అంతమంది బస్సుల మీద ప్రయాణం చేసినప్పుడు కూడా దేవుడు ఇప్పుడు కూడా ఏ గాయం లేకుండా ఎంతగానో కాచి కాపాడి 13 సంవత్సరాలని ఈరోజు నేను రిజైన్ ఇచ్చి ఇంటికి నన్ను మళ్ళీ దేవుడు ఆశీర్వదించి 2 నెలలు ఉండి మళ్ళీ ఎంప్లాయ్మెంట్ వీసా మీద రావాలని వెళ్తున్నాను. అలా నా ప్రయాణం కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. అలాగే నా భర్త కూడా హైదరాబాద్ వస్తానికి జర్నీలో ఉన్నారు, ఆయన కోసం కూడా ప్రార్థన చేయండి. నా ప్రయాణం కోసం కూడా సంఘం అంతా ప్రార్థన చేస్తారని చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక. చెప్పబడిన సాక్ష్యం నిమిత్తం మీ ప్రార్థనను జ్ఞాపకం చేసుకుంటూ కూర్చున్నాం. ఈ సమయంలో కోయర్ వారు ఒక పాట కానుకలు సమర్పిద్దాం. మీ అందరికీ వందనాలు. అలాగే అయ్యగారికి, పాస్టర్మ్మ గారికి వందనాలు. మరి ఇప్పుడు నేను 5 ఇంటికి వెళ్ళిపోతున్నానండి. మా అయ్యగారికి బాగాలేదు, చేరేసుకున్నారు. మరి నిన్నే ఆశలో నుంచి బయటకి ఇచ్చారు. మరి రేపు ఇంటికి వెళ్ళిపోమన్నారు. 2 రోజుల బట్టి నుంచి హాస్పిటల్లో కాకినాడలో, అమలాపురాన్ని, రాళ్ళపల్లని, కొత్తపేటలో పెట్టాం. మరి బాగున్నారు దైవాలు. మరి రేపు నా ప్రయాణంలో జాయిన్ చేయండి. మీ అందరూ ప్రార్థన చేయండి. నా భర్త పోవాలని చాలా భయంగా ఉన్నాడంట. మరి నా బిడ్డ, నా భర్త గారు ఉన్నారు హాస్పిటల్లోని. మరి మా మేడం నన్ను ఎంతో బాగా చూసుకున్నది. నాకు అంత మరి లగేజ్ అంతా మా మేడమ్మ తీసుకొచ్చి టిక్కెట్ తీసి జాతికెళ్ళని మా మేడం చాలా బాధగా ఏడుతుంది. మరి గమ్మున చేయమన్నదే. మళ్ళీ వస్తా కూడా టిక్కెట్ తీసేస్తాను, నువ్వు ఎప్పుడు వస్తావు ఏంటన్నది, నేను నెలకు వస్తాను అని అంటున్నాను. మరి మా అమ్మ గురించి, నా బిడ్డ గురించి, నా భర్త గురించి, నా గురించి ప్రార్థన చేయండి. మరి నేను వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది బయట దేశం వచ్చి. నా భర్త ఒంటిగా వదిలేసుకున్నాను. తల్లిదండ్రులు లేరు. మరి తన ఎందుకు యాక్సిడెంట్ అవుతుంది, మరి పిస్టుల కింద వస్తున్నాయి. తన గురించి మీరు బాగా ప్రార్థన చేయండి. గారు కూడా చేశారు. నా గురించి ప్రయాణం సాయం ప్రార్థన చేయండి. ఈ సమయంలో కానుకలు చెల్లించి వారు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. మా అభ్యర్థి గారు వారి కోసం ప్రార్థన చేస్తారు. సాక్ష్యం చెప్తారండి. దేవుని స్తోత్రం అండి. ఇప్పుడు వచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. సాక్ష్యం మహాలక్ష్మి ఇంటికి వెళ్ళిందండి. మన సంఘ విశ్వాసరాలు కోయిల్లో ఉన్న బిడ్డ తన సాక్ష్యం చెప్పమని ఫోన్ చేసి చెప్పిందండి. తన థైరాయిడ్ తోటి బాధపడి ఇంటికి వెళ్ళింది. ఆపరేషన్ అయిపోయింది, ఇంకా మాట్లాడలేని పరిస్థితి. చాలా బాధపడుతూ ఉంది. నా గురించి అక్క సాక్ష్యం చెప్పు, సంఘం అందరినీ ఇంకా కోలుకోవాలని ప్రార్థించమని చెప్పు అనేసి నాకు బాగోపోయినా తనకు ఫోన్ చేసి చెప్పిందండి. సరే అయితే నేను చెప్తాను నీకోసం అనేసి చెప్పానండి. తర్వాత నా ఆరోగ్యం కూడా బాగుంటలేదు. మొన్న స్కూల్కి వెళ్తా దారిలో పడిపోయాను. ఒక దగ్గర కూర్చోబడిపోయి మేడం ఫోన్ చేశాను, నా పరిస్థితి బాగోలేదు మేడం అనేసి. తర్వాత తను వచ్చి నువ్వు అక్కడే ఉండు, ఎక్కడ ఉన్నావు అక్కడే ఉండు అనేసి కాలేజ్కి వచ్చి నన్ను తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేద్దామని తీసుకెళ్ళి ఇంకో మేడం ఇంట్లో పెట్టి తను నువ్వు చూసుకుంటా ఉండు మా అత్తని అనేసి వేరే మేడం ఇంట్లో పెట్టిందండి. పెట్టిన నాకు ఇంకా నేను స్పృహలో లేను, కళ్ళు తిరిగిపోతున్నాయి, పడుకోబెట్టింది. కాకపోతే నాకు ఏం తెలియట్లేదు. అప్పుడు మళ్ళీ ఈయనకి ఫోన్ చేస్తాం. ఈయన వచ్చారు, ప్రభాకర్ గారు వచ్చి నన్ను తీసుకొచ్చేస్తాను అంటే వద్దు, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎక్కడ తీసుకెళ్తావు అని హాస్పిటల్లో తీసుకెళ్ళకపోతే మళ్ళీ నేను ఈయన అన్నారు వేరే డాక్టర్కి ఫోన్ చేసి ఆయన వచ్చి ఇంటి దగ్గర వైద్యం చేశారండి. తర్వాత నేను సాయంకాలం దాకా కోలుకోలేకపోయాను. తర్వాత కోలుకున్నాను. మేడం నువ్వు సరిగా ఉండాలి, తినాలి అనేసి తిట్టారు వాళ్ళందరూ. నన్ను తింటున్నాను. కాకపోతే తర్వాత మా
అమ్మ గురించి కూడా అనారోగ్యంగా ఉంటుందండి. మా అమ్మ గురించి ప్రార్థన చేయండి. తర్వాత నా భర్త కూడా ప్రయాణం అయ్యి ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నారు. ప్రయాణం అంతట్లో కూడా క్షేమంగా ఉండేలాగా జరిగేలాగా, తర్వాత మళ్ళీ క్షేమంగా తిరిగి వచ్చి దుబాయ్ సంఘంలో విశ్వాసంగా ఉండడానికి దేవుని కృప చూపించాలని, మరి సంతోషంగా గడిపి పిల్లలతోటి మా అమ్మతోటి మొత్తం కుటుంబంతో తిరిగి రావాలని కోరుకుంటూ చిన్న సాక్ష్యం చెప్పి ముగిస్తున్నాను. సాక్ష్యాల యొక్క చిన్న ప్రార్థన ఫాస్ట్ గా ప్రత్యేక కానుకలు ప్రార్థించేవారు ముందు రావాల్సిన కోరుతున్నాం. అందరూ వేసి నిలబడమండి. కోయిల వాళ్ళు పాట పాడుచుందా కానుకలు సమర్పించుకుందాం. సాక్ష్యాల నిమిత్తము మరియు ఎత్తబడిన కానుకల నిమిత్తము పాస్టర్ గారు వచ్చి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. ప్రార్థన చేస్తాం. మస్తుతులకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ మహోన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు నా ప్రభావ మరి యూత్ బిడ్డల ద్వారా ఈ క్రిస్మస్ ఆరాధనకి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నా ప్రభావ ఈ సమయంలో నాయన మరి సాక్ష్యాలు చెప్పిన బిడ్డలను బట్టి నాయన నీ సన్నిధిలో అడుగుతున్నాం నాయన. మరి బేబీని బట్టి అలాగే మేరీని బట్టి నేను ప్రభావ మేరీకి నాయన మరి తన భర్తను మంచి ఆరోగ్యం ఇచ్చి స్వస్థత ఇచ్చి నడిపించమని అడుగుతున్నాం దేవునికి స్తోత్రాలు. అలాగే బేబీని కూడా మరి తన గృహానికి చేరి తన బిడ్డలతో సంతోషించే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాగే నాయన ఈ సమయంలో నా ప్రభా నీ బిడ్డలు నా ప్రభా నిన్ను ప్రేమించి ఇచ్చిన కానుకలు బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన.
ఆయన వారి పని పాటలు మీరు తోడేయండి నాయన, మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. స్తోత్రాలు. ఇచ్చిన కానుకలను దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభ. కానుకలు నీ సేవార్థమే వాడబడటకు సహాయం అనుగ్రహించమని ఈ ప్రభైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరలోకపు తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. సమయంలో కేక్ కటింగ్ కార్యక్రమం జరిపించుకుందాం. యూత్ క్రిస్మస్కి స్పాన్సర్ కేక్ కటింగ్ రాణి గారు కేక్ స్పాన్సర్ చేశారంటే దేవుడు బహుగా దీవించును గాక. యూత్ వారందరూ ముందుకు వచ్చినట్లయితే అలాగే మన స్పీకర్ గారు అలాగే ఆత్మీయ తండ్రి గారు ప్రార్థన చేసి కేక్ కటింగ్ చేస్తారు. దేవుని సన్నిధిలో మీకు ఇవ్వబడినటువంటి ఘనతను దుర్వినియోగం చేసుకోకూడదు. ఎందుకంటే 10 మందిలో మీకు ఆ ఘనత వచ్చిందంటే కాదనకూడదు ఎవరైనా సరే. నిశాంత ఎక్కడ ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మరి దుబాయ్ తెలుగు క్రైస్తవ సంఘం యొక్క యూత్ క్రిస్మస్ ఆరాధన ప్రారంభం నుండి వరకు ఆశీర్వాదకరంగా జరిగించారు. ఇదిగోనే నీ బిడ్డల యొక్క ప్రయాస వ్యర్థము కాకుండానట్లునైనా అది రాబోయేటువంటి దినాల్లో ప్రయోజనకరంగా మరి బిడ్డలు ఇంకా ముందుకు కొనసాగడాన్ని కృపదాయ చేయండి. ఈ సమయంలో రుచికరమైనటువంటి యొక్క కేకును కట్ చేస్తుంటుండగా ఈ యొక్క కేకులు అనేక రకాలైనటువంటి పదార్థాలు కలిసి ఏ రీతిగా అయితే తీదనాన్ని కమ్మదనాన్ని ఇస్తూ ఉందో, మరి యూత్లో ఉన్నటువంటి అనేక బిడ్డలు అందరూ కూడా ఏక మనసు కలిగినైనా రాబోయేటువంటి దినాల్లో అనేకమైన గొప్ప కార్యాలు జరిగించి అనేకులకి రుచికరమైనటువంటి ప్రభువ కార్యాలు చేయడానికి తోడించమని యేసు ప్రభు వారి పేరు ప్రార్థించడం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎవరు కంగారు పడవద్దు. మరి చూస్తుంటేనే నోరు ఊరుతా ఉంది. దేవుడు బిడ్డను దీవించుగాక. చెప్తామండి. హల్లెలూయా. అందరికీ మేరీ క్రిస్మస్ అండి. హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి. మా యూత్ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నామండి. ఎందుకంటే అడిగిన వెంటనే అందరూ ముందుకు వచ్చి మాకు ఎంతో సహకరించిన ప్రతి ఒక్కరికి వందనాలు. అలాగే పాస్టర్ గారికి, గెస్ట్ స్పీకర్ గారికి, అలాగే వీడియో దాపరికి, అలాగే ప్రసాదానికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాము. కానుకలు ఇచ్చారండి, వాళ్ళ పేరు చెబుతున్నాను. మొన్న 200, సామ్యుల్ 100, రమేష్ 200, విలియమ్స్ 100, రాజు 100, గణేష్ 100, వినయ్ 100, సోమ్య 100, రాంబాబు గారి ఫ్యామిలీ 50, వాసు సుజాత గారి ఫ్యామిలీ 50, సునీత గారు 50, రాజమౌనిక 50, రాజవర్మ 50, స్వాతి 20, స్వరూప 50, సుశీల గారు 20 dirhams. కేక్ స్పాన్సర్ రాణి గారు చేశారు. క్యాండిల్స్ మురళీకృష్ణ గారు తీసుకొచ్చారు. ఆయనకు వందనాలు చెల్లిస్తున్నామండి ప్రత్యేకంగాను. అలాగే సతీష్ అన్న గారు 100 dirhams ఇచ్చారండి.
సూర్యబాబు గారు 50 dirhams ఇచ్చారు. అలాగే ఫుడ్ విషయంలో సతీష్ అన్నే అన్ని దగ్గరుండి ఆయనే పురమాయించారు. ఆయనకి మా యూత్ తరఫున ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన మన దైవజనులు పాస్టర్ శ్యాంబాబు గారికి మా యూత్ తరఫున ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నామండి. వచ్చిన మీ అందరికీ భోజనాలు ఏర్పాటు చేసామండి. ఆశలే తీసుకుని వెళ్ళాలని మా యూత్ తరఫున అందరికీ వందనాలు చెల్లిస్తూ మా గురించి మా కుటుంబాల గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని ఈ ప్రకటన ఈ వందన సమర్పణ దేవుడు దీవించిన కాక ఆమేన్. మహాలక్ష్మికి థైరాయిడ్ ఆపరేషన్ చేశారు. ఇంకా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నది. సంపూర్ణ ఆరోగ్యం నిమిత్తము సంఘం అంతటిని ప్రార్థన సాయం కోరిరి. రత్న గారు క్షేమంగా ఇండియా చేరారు. ఆరోగ్యం నిమిత్తము ప్రార్థన సహాయం కోరిరి. బేర మేరీ గారి భర్తకు పేగు వ్యాధితో బాధపడుచున్నారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. రేపు మేరీ గారు బయలుదేరి ఇండియా వెళ్తున్నారు. తన భర్త ఆరోగ్యం నిమిత్తము మేరీ ప్రయాణం నిమిత్తము ప్రార్థన సాయం కోరింది. పి సుజాత అన్నయ్య గారికి బుధవారం తిరుపతి హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తున్నారు. దేవుని ప్రార్థన సహాయం నిమిత్తం ప్రార్థన సహాయం కోరింది. సంఘ ప్రకటనలండి. మన సంఘ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి 6:30 వరకు జరుగుతున్నది. మీకు తెలిసిన వారిని చెప్పి దేవుని సన్నిధికి తీసుకొని రండి. ప్రత్యేక పాటలు పాడాలని ఆశగలవారు, వాక్యం చదవాలని ఆశగలవారు, ప్రార్థన చేయాలని ఆశగలవారు మీ పేర్లు పాస్టర్ గారికి ఇవ్వండి. సంఘ సభ్యత్వం అందరూ కట్టి సంఘ అభివృద్ధికి అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు సంఘం అంతటికి యూత్ వారు ప్రేమ విందు ఏర్పాటు చేశారు. అలాగే నూతన సంవత్సరంలో బాప్తిసాలు ఎవరన్నా తీసుకోవాల్సిందిగా ఆశపడుచుంటే వాళ్ళ పేర్లు పాస్టర్ గారికి ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం. దేవుడి ప్రకటన తీసుకున్నాం. ఈ సమయంలో గ్రీటింగ్ కార్యక్రమం జరిగించవలసిందిగా రాజు వర్మని ఆహ్వానిస్తున్నాం. దేవుని అందరికీ వందనాలండి. ఈ నెలలో బర్త్డే విషెస్ ఉన్నాయండి. వాళ్ళు వచ్చి త్వరగా తీసుకొచ్చిందిగా కూర్చున్నాం. డిసెంబర్ 20, 2024 రాజమౌళిక. ఒకసారి డిసెంబర్ 24, 2024 రమేష్ గారు. రమేష్ ఎన్ని బర్త్డే కదా 25 డిసెంబర్ 2024 నిశాంత్ గారు. అబ్బో అయితే క్రిస్మస్ రోజు మొత్తం అంతా అయిందే. 26 డిసెంబర్ 2024 వర్ధన్ గారు. 26 డిసెంబర్ 2024 శ్రద్ధవి. ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి, ఈ వారంలో బర్త్డేలో ఉన్నటువంటి బిడ్డలకు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి సకల దీవెనలతో అనేకమైన బర్త్డేలు జరిపించుకునే కృప వారికి అనుగ్రహించమని యేసు ప్రభువు వారి పేరును ప్రార్థించాడు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ చెప్పండి. అలాగే మా పాస్టర్ గారు కూడా చిన్న కానుక యూత్ తరఫున అందిస్తున్నామండి. సిహెచ్ మౌనిక. గ్రీటింగ్స్ కూడా ఇవ్వలేదు చూసారంటే మరి ఊరికి ఇచ్చుకోవడం ఎందుకు నేను ఈ సమయాన్ని మాకు ఇచ్చిన పాస్టర్ గారికి మేము దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. నిద్రపోయే వాళ్ళందరూ కూడా చెప్తాం హల్లెలూయా. నిజంగా స్త్రీల క్రిస్మస్ అనుకున్నాము. స్త్రీల క్రిస్మస్ మించి పాపం తక్కువ మంది అయినా కానీ యూత్
దుబాయ్ తెలుగు క్రైస్తవ సంఘం ద్వారా, మరి స్త్రీల సమాజం ద్వారా, యూత్ వారి ద్వారా గొప్ప కార్యాలు ప్రభు జరిగించును గాక. మరి యూత్ బిడ్డలందరికీ మరొకసారి దైవ సేవకుడిగా నేను వారిని అభినందిస్తుంటున్నాను. మరి ప్రభు వారు చేస్తున్నటువంటి అన్ని పనుల్లో తోడయుండును గాక. ఈ సమయమున మరి మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు మరి శేఖర్ గారు మరి ఇంచుమించుగా మరి 20 సంవత్సరాలు మరి దుబాయ్ దేశంలో ఆయన జాబ్ చేసుకుంటూ దుబాయ్ తెలుగు క్రైస్తవ సంఘంలోనే ఆయన ఉంటూ మరి ఎంతో మరి సహకారులుగా ఉన్నటువంటి వారు మరి ఉద్యోగాన్ని మరి రిటైర్ అయి క్యాన్సర్ మీద రేపటి దినాన్ని మరి ఇండియా వెళ్తూ ఉన్నారు. సంఘము ద్వారా వారికి చిన్న సత్కార్యము సన్మానము చేయాలని మరి ఆశపడుతూ ఉన్నాం. మరి దయచేసి మరి శేఖర్ గారు మరి ముందుకు వచ్చినట్లయితే పెద్దలందరూ గ్రూప్లో ఉన్నటువంటి పెద్దలందరూ దయచేసి పేరు పేరున చెప్పక్కర్లొద్దు. గ్రూప్లో ఎంతమంది అయితే ఉన్నారు అందరూ కూడా దయచేసి వేదిక మీదకి రండి. శేఖర్ గారు రండి. గ్రూప్లో ఉన్నటువంటి పెద్దలు బాబురావు గారు, సుజాత, అయ్యమ్మ, ఆయన ఎల్లో కట్టడం అంటే ఏంటి? మరి ఆయన ఎందుకు రావట్లేదు? ఎంతమంది ఉన్నప్పుడు మీకు ఒక్కరికి సిగ్గేంటి? రతరాజు గారు రండి, ఇద్దరు కూడా రావాలి. ఇంకా కుదరదు. మీరు వస్తేనే కానీ ఇక్కడ కార్యక్రమం అవ్వదు. రండి, మీరు నేను ఇలాగే ఉంటాను. వేళ మీ మొక్కు పట్టి ఏంటో నా మొక్కు పట్టి ఏంటో తేలిపోవాలి. రావాలి. మీరు వచ్చేదాకా ఇక్కడ కార్యం జరగదు. రండి. మీరు పాస్టర్ గారి మీద గౌరవం ఉంటే బాబురావు రండి, మీ వాక్యం చదవమంటున్నారా? కృప కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మరి శేఖర్ గారు ఇంచుమించుగా 20 సంవత్సరాలు దుబాయ్ దేశంలో మరి వారు జాబ్ చేసుకుంటూ దుబాయ్ తెలుగు క్రైస్తవ సంఘానికి మరి ఎంతో సహకారులుగా ఉండినటువంటి నీ దాసుడు ప్రభువా, మరి దుబాయ్లో ఉద్యోగాన్ని ముగించుకొని తిరిగి నాయన స్వదేశానికి రేపటి దినాన్ని వెళ్తుంటుండగా మా ప్రభువా, మరి ఈ యొక్క ఇన్ని సంవత్సరాల్లో నాయన మరి సంఘము పట్ల వారు చూపినటువంటి ప్రేమను బట్టి, వారిచ్చిన నాయన సహకారాన్ని బట్టి సంఘాన్ని లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సంఘము ద్వారా వారిని సన్మానించాలని ఏర్పాటు చేయబడినటువంటి కార్యము ద్వారా వారికి దీవెన ఆశీర్వాదాలు దయచేయమని, వారి కుటుంబాన్ని దీవించమని యేసు ప్రభు వారి పేరిట ప్రార్థించడి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని నామమున వారిని సాల్వతో సత్కరిస్తుండగా ప్రభు వారిని దీవించుగాక. మరి యొక్క సమయంలో వారికి చిన్న మరి రింగ్ను మరి సంఘం ద్వారా వారికి ఏర్పాటు చేయడం జరిగింది. మరి యొక్క సమయంలో మరి వారికి దీన్ని అందజేస్తుంటున్నాను. వారి ప్రయాణం కొరకు మరి సంఘమంతా కూడా ప్రార్థించవలసిందిగా మరొకసారి మీ అందరికీ మనవి చేస్తున్నాను. కార్యక్రమాల కొరకు మరి తెలియజేస్తున్నాను. మనకి 24వ తారీఖున వింటున్నారండి. 24వ తారీఖున ఏమిటి?